వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. త్వరగా తయారవ్వండి, ఆలస్యం అవుతుంది. ఎక్కడికమ్మా? మనుషుల ప్రదర్శనశాలకురా. అక్కడ ఎవరుంటారు నాన్న? రకరకాల మనుషులుంటారా. ఈ మధ్య విదేశాల నుండి కూడా కొంతమంది మనుషులను తెప్పించారంట. సరదాగా వాళ్ళకి భోజనం పెడుతూ కలిసి ఆడుకోవచ్చు. అంతేనా? వాళ్లతో కలిసి సరదాగా ఫోటోలు తీసుకొని ఇన్‌స్టాగ్రామ్ లో అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. హాయ్, భలే భలే. త్వరగా వెళ్దాం. నువ్వొకడివి. మనిషికి లేచిందే పరుగన్నట్టు అన్నిటికీ తొందరే. కావలసినవన్నీ సర్దేశాను, పదండి. సాయంత్రం వరకు ఇంకక్కడే. అలా వాళ్ళు ముగ్గురు ఉత్సాహంగా పార్క్ కి అంటే హ్యూమన్ పార్క్ కి బయలుదేరుతారు. సార్ బ్యాగ్ చెక్ చేయనివ్వండి. ప్లాస్టిక్ కవర్లకు అనుమతి లేదు. సెల్ ఫోన్ కి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. కాసేపటి తర్వాత అమ్మయ్యా, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ఎలాగోలా వచ్చేసాం. నాన్న, అక్కడ చూడు, మనుషులు ఎలా ఆడుతున్నారో. ఏమండి, మా ఇద్దరికి ఒక ఫోటో తీయండి. అలానే ఉండండి. స్మైల్. జింక భార్య కొడుకు ఇద్దరు నవ్వుతూ ఫోటోకి ఫోజిస్తారు. ఇంతలో వాళ్ళ కన్ను ఆకలంటూ చేతులు చాపి అటు వస్తున్న జంతువుల వైపు దీనంగా చూస్తున్న వృద్ధ మనిషి మీద పడుతుంది. ఆకలి ఆకలి. అయ్యో పాపం, మూగజీవి ఏదో చెప్తున్నాడు. ఆకలేమో అమ్మా, ఈ బిస్కెట్ ప్యాకెట్ ఇద్దాం అని కుందేలు కూతురు బిస్కెట్ ప్యాకెట్ను వృద్ధుడికి ఇవ్వబోతుంది. ఇంతలో సెక్యూరిటీగా ఉండే ఎలుగుబంటి అక్కడికొస్తుంది. ఆగండి. మీరలా ఏవి పడితే అవి మనుషులకు పెట్టకూడదు. వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. బోర్డు చూడలేదా? అంటూ పక్కనే మనుషులకు ఆహారం పెట్టడం చట్టరీత్యా నేరం అని రాసున్న బోర్డుని చూపిస్తుంది. వాళ్లకు ఆహారం మేమే పెడతాం. మీరు కేవలం చూసి ఎంజాయ్ చేయండి చాలు. క్షమించండి సార్, పదమ్మా వెళ్దాం అని కుందేలు కూతురు తల్లితో సహా అక్కడి నుండి వెళ్లిపోతుంది. వృద్ధ మనిషి కన్నీరు పెట్టుకుంటాడు. చిన్ని జీబ్రాకు వృద్ధుడిపై జాలేస్తుంది. అయ్యో పాపం కదా నాన్న. మనుషులు వాళ్ళకి మనలా స్వేచ్ఛగా తిరగాలని, నచ్చింది తినాలని ఉంటుంది కదా. వాళ్ళని పాపమని అస్సలు అనకమ్మా. ఇన్నేళ్లు వాళ్ళు మనల్ని ఇలా బంధించి ఎంతో హింసించారు. నరకం అంటే ఏంటో చూపించారు. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మనకు స్వాతంత్రం లభించింది అని జీబ్రా తండ్రి అక్కడ స్థాపించిన స్వాతంత్ర పోరాటంలో మరణించిన పులి సింహాల విగ్రహాలను చూపిస్తుంది. అలా అయితే వాళ్ళు హ్యూమన్ పార్క్ లో ఎందుకున్నారండి? అదా, వాళ్ళు చేసిన కాలుష్యానికి తట్టుకోలేక భూమి అనేక కొత్త రకం వైరస్లను పుట్టించింది. ఆ వైరస్ల వల్ల వింత జబ్బులొచ్చి ఎన్నో మనుష్య జాతులు అంతమయ్యాయి. ఆ మిగిలిన కొంతమందినైనా కాపాడాలనే ఉద్దేశంతో మన ప్రెసిడెంట్ చిట్టెలుక గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ అదా సంగతి. అయితే మనుషులను ఇలా బంధించడంలో తప్పే లేదన్నమాట. అంతేగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.